మంచిగా ఉందా? మంచిగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. డిజైన్స్, కలర్స్ ఒకసారి చూడుర్రి. అమ్మ నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ఈ వీడియోలో మనము కూరాడ్లు మరియు ఐరన్లకు డిజైన్ పెయింటింగ్ ఎట్లా వేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను వీటన్నిటికీ ఇక్కడ 4 కూరాళ్ళు 4 ఐరన్లు ఉన్నాయి. ఇవి 2 చిన్నవి 2 పెద్దవి. వీటితో పాటు ఈ మూతలు కూడా ఉన్నాయి. ఈ మూతలకి పెయింటింగ్ వేయబోతున్నా. అయితే ఇవి మనం పెళ్ళిళ్ళకు ఐరన్లు కూరాళ్ళు పెట్టుకుంటారు కదా, అదైతే మనకు ఆర్డర్ వచ్చింది. దాన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నా. సరే, వైట్ పెయింట్ మనం ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత కలర్స్ వేసుకుంటే షైనింగ్ వస్తుంది, దాని మీద లుక్ మంచిగా కనిపిస్తుంది. అట్లనే ఇది నేను వైట్ పెయింట్లోనే కొంచెం ఎక్కువ క్వాలిటీ, హై క్వాలిటీది పియు ఎనామిల్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి డ్యూలక్స్ కంపెనీది. ఇది కొంచెం హై క్వాలిటీ గ్లాసీ టైప్ వస్తుంది, ఎందుకంటే ఇది ఫినిషింగ్ ఇది మెరుస్తుంది అన్నమాట. ఈ పెయింటింగ్ వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చలో లెట్స్ డూ ఇట్. ఓకే మ్యామ్, ఫస్ట్ నేను ఎనామిల్ పెయింట్ తీసుకుంటున్నా. దీన్ని కోటింగ్ వేసడానికి 2 ఇంచ్ బ్రష్ యూజ్ చేస్తున్నా. ఓకే మామ, ఇప్పుడు మనం ఇవి వైట్ పెయింట్ ఆరిన తర్వాత వీటికి సంబంధించిన మనం దీని మీద ఏదైతే మనకు మోడల్ కావాలనుకుంటుందో ఆ షేడింగ్, ఆ కలరింగ్ తీసుకురావాలి. తర్వాత అవి ఆరిన తర్వాత మనం డిజైన్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ కూరాడు కుండలకు కలర్ వేసి చూపిస్తా. నేనైతే మనం ఎల్లో అండ్ రెడ్ షేడింగ్ తీసుకొస్తా. దాని తర్వాత మిగతా వీడియో చూడండి. ఓకే, పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్లో, ఇక్కడ పైన రెడ్, కింద రెడ్ షేడింగ్ తీసుకుంటున్నా. అయిపోయినాక ఇద్దాం ఎట్లా ఉంటుందని. దీనికి వచ్చేసి నేను బ్రష్, ఆర్టిస్ట్ బ్రష్, ఫ్లాట్ 10 నెంబర్ బ్రష్ తీసుకున్నా. ఆ 10 నెంబర్ బ్రష్ తోటి రాదు, ఇంత స్మూత్గా రాదు. అది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కోటింగ్ ఇవి మనకు వస్తాయి. ఇవి మాత్రం ఆర్టిస్ట్ బ్రష్ నీట్గా వచ్చడానికి ఇవి మనకు వస్తాయి. వైట్ మీద వేయడం వల్ల మనకి ఇంకా గ్లో అనేది పెరుగుతుంది. డైరెక్ట్ ఎల్లో వేసినాం అనుకో కలర్ ఎక్కువ తీసుకుంటుంది, ప్లస్ ఇంత బ్రైట్నెస్ అనేది రాదు. బ్రైట్నెస్ రావాలంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, దానిపైన ఎల్లో వేస్తే ఇంకా లుక్ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఎల్లో ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ వేసేసుకుందాం. మామ, ఇక్కడ చూసినట్టయితే మనకు కూరాడు కుండలు రెడీ అయినాయి. ఇప్పుడు ఇక్కడ మనకు లైట్ పింక్, వైట్ కనిపిస్తున్నాయి. ఈ 4 ఇవి ఐరన్ల కుండలు. నేను ఇక్కడ లైట్ పింక్, గ్రీన్, వైట్ కాంబినేషన్లో ఐరన్లకు వేస్తున్నా. ఆర్డర్ మనకు వచ్చేసి కత్లాపూర్ మండల్ ఉంది కదా, ఆ లోకల్ నుంచి వచ్చేది. మ్యారేజ్కి సంబంధించిన ఈ ఐరన్ల కుండలు మరియు కూరాడు కుండ, ఐరన్ల కుండలు పెళ్ళికి వాడతారు కదా,
ఫార్మాలిటీస్లో వాడతారు కాబట్టి వాటికి సంబంధించి మనకు ఆర్డర్ అయితే వచ్చింది. ఇక్కడ చేసినాం, మనం ఈ సైడ్ వేసుకున్నాం. మళ్ళీ కూరాడు కుండలు అయితే కంప్లీట్ అయినాయి కదా. నిన్న నైట్ మళ్ళీ అవి వేసినాం కదా, పింక్ అండ్ గ్రీన్ ఐరన్ల కుండలకి, అవి కూడా కంప్లీట్ అయినాయి. ఇక డిజైన్ వేయడం కంప్లీట్ అయితే పూర్తిగా అయిపోతుంది. ఈరోజు డిజైన్స్ వేసేసి కంప్లీట్ అయినాక ఆరిన తర్వాత డెలివరీ ఇచ్చేస్తా. వాళ్ళకి రేపు అవసరం ఉంది కాబట్టి ఈరోజు కంప్లీట్ చేయాలి మొత్తానికి. మనకైతే ఈ కూరాడు కుండలు అంటారు కదా, కానీ ఇది స్టీల్. నమస్తే, కంప్లీట్ అయిపోయిన ఎట్టకేలకు డిజైన్స్ అయితే పూర్తి చేసేసిన. ఇక్కడ ఈ టేబుల్ మీద వచ్చినాయి ఈ 4 కూరాడు కుండలు గుర్తే మీకు. ఇవి 4 ఐరన్ల కుండలు. ఇవి పెళ్ళికి యూజ్ అవుతాయి కదా. ఈ ఫార్మాలిటీస్లో మనకు ముఖ్యంగా వీటితోటి పని ఉంటుంది. ఇవి పొద్దున ఐరన్ల పూజ చేస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అది కూరాడు కుండలు అంటే ఇప్పుడు పెళ్ళికి ఒకరోజు ముందు అంటే రేపనంగా ఇలా ఈ బావి కడుకోయి నీళ్ళు చదువుతారు కదా, వాటికి సంబంధించినవి ఈ కూరాడు కుండలు 4. వాటి డెకరేషన్ చూడండి, ఈ ఆర్ట్ చేసినాం మనం పెయింటింగ్. ఇక్కడ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, లీవ్స్ వచ్చినాయి, అండ్ మండల ఆర్ట్ టైపు ఇక్కడ వైట్ కలర్ తోటి వచ్చినాయి చూడొచ్చు. టోటల్ ఇవి 4 సేమ్. ఇక మూలలు వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేసినాయి. లోపల సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4కి 4 వేసినాం. ఇక్కడ ఫస్ట్ దానికి షూ, ఇది బా మా స్తు అంటే మొత్తం శుభమస్తు. ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకుంటే శుభమస్తు అని కనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఐరన్ల పూజకు మనకు వచ్చేటిది ఇది. ఇవి వీళ్ళు ఇత్తడి తీసుకున్నారు, ఇవి స్టీల్ తీసుకున్నారు. సేమ్ ఇత్తడి స్టీల్ కాకుండా కానీ పెళ్ళికి సంబంధించిన కూరాడు కుండలు కానీ, ఈ కుమ్మరి కుండలు కానీ, ఈ స్టీల్ కానీ, ఇంకేదైనా సరే వాటికి డిజైన్స్ కావాలనుకుంటే, పెయింటింగ్స్ కావాలనుకుంటే నా నెంబర్ అయితే ఇక్కడ కింద ఇస్తా, చూడండి. చూసి చేయించుకోవచ్చు. మీకు మంచి రేట్లో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేసి ఇక్కడ డిజైన్ చూడండి, వచ్చేసి ఇది మనకు బాసింగాల డిజైన్. పైన వచ్చేసి లీవ్స్ వచ్చినాయి, ఇక్కడ చుక్కలు వచ్చినాయి, కలర్ చూడవచ్చు. రెడ్, ఎల్లో, బ్లూ ఇట్లా చుట్టూరుగా వచ్చినాయి అన్నట్టు. అండ్ పైన వచ్చేసి మనకు స్వస్తిక్, ఇక్కడ దీనికి స్వస్తిక్, పెద్దదానికి చిన్నదానికి జోడి అన్నమాట. ఇది దీనికి ఓం, ఈ చిన్నదానికి కూడా ఓం. ఇదొక జోడి అనమాట. ఇట్లా అయితే మనం చేసి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియోని యూజ్ చేసుకొని మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో అది మీకు క్రియేటివిటీ, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, నా వీడియోలు మీకు ఉపయోగపడతాయని కోరుకుంటున్నా. తప్పకుండా సపోర్ట్ చేయండి. నా వీడియోస్ పెయింటింగ్స్ సంబంధించినవి ఎక్కువ వస్తాయి. ఓకేనా, అట్లనే బ్లాగ్స్ కూడా వస్తాయి, చూడండి. ఓకే, మనం కంప్లీట్ చేసిన ఈ కూరాడు ఐరన్లని తీసుకుపోయి మనకు వాళ్ళ పెళ్లి వాళ్ళకి అప్పచెప్దాం. సో వీటిని ప్యాక్ చేసేసి తీసుకుపోతాం. ఓకే, రైట్.
మామ ఆర్డర్ డెలివరీ ఇచ్చడానికి వచ్చేసిన కత్లాపూర్ వచ్చినాం, వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అక్క కూరళ్ళు ఐరన్లు ఎట్లా డిజైన్ ఎట్లా వచ్చింది? మంచిగా ఉన్నది, చాలా బాగుంది. మంచిగా ఉందా? మంచిగా ఉన్నది, చాలా బాగుంది. చాలా బాగున్నాయి డిజైన్స్, కలర్స్. ఒకసారి చూడుర్రి డిజైన్స్ ఎట్లా వచ్చాయో. ఇవి కూరళ్ళు, ఇవి ఐరన్లు. థ్యాంక్ యూ. ఓకే, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.